హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శ్యామ్ సాయి కిచెన్. ఈరోజు బయో యాక్టివ్ సమ్మర్ డ్రింక్ చూద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని దీంట్లోని హాఫ్ కప్పులోని సగం అన్నమాట సగ్గుబియ్యం వేసుకొని ఇందులోని ఒక ఫుల్ ఆఫ్ గ్లాస్ 250 ml వాటర్ వేసుకుందాం. దీన్ని ఒక మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ పెట్టుకొని చక్కగా బాయిల్ చేసుకోవాలి. 80% బాయిల్ చేసుకోవాలి. పూర్తిగా బాయిల్ చేస్తే అది పేస్ట్ అయిపోతుంది కనుక ఒక 80% బాయిల్ చేసుకోవాలి. ఇందులోని కొంచెం బాయిల్ అయిపోయిన తర్వాత హాఫ్ స్పూన్ ఇలాచీ వేసుకోవాలి. ఇంకొంచెం బాయిల్ అయిపోయాక ఒక 80% బాయిల్ అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేయాలి. అంతవరకు దీన్ని మనం సిమ్లో పెట్టుకోవాలి. మస్క్ మిలన్ను కట్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలి. కనుక చూడండి, ఈ లోపుగా అయితే సగ్గుబియ్యం బాయిల్ అయిపోయింది. ఇది కాసేపు చల్లగా అయిపోయిన తర్వాత కొంచెం మూత పెట్టుకోవాలండి. వేడిపోయిన మూత పెడితే మాత్రం గట్టిగా అయిపోతుంది. నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 5 నిమిషాలు చల్లగా అయిపోయిన తర్వాత ఇలా మూత పెడుతున్నాను. ఇప్పుడు ఈ మస్క్ మిలన్ని కట్ చేసుకుందాం. చూడండి, వేడిపోయిన సగ్గుబియ్యం పైన కానీ మూత పెడితే గట్టిగా అయిపోతుంది. తర్వాత సగ్గుబియ్యం మనకి ఎండాకాలంలోని చాలా మంచి తాపాన్ని, ఆ వేడిని రెడ్యూస్ చేస్తుందండి. బాడీలోని హీట్ని బాగా రెడ్యూస్ చేస్తుంది. ఇందులోని ఏదైనా అంటే అన్ని ఫ్రూట్స్ వేయకూడదు. మస్క్ మిలన్, యాపిల్, ఈ డ్రాగన్ ఫ్రూట్స్ ఇలాంటివి వేసుకుంటే మనకు చల్లదనాన్ని ఇస్తాయి. దీంట్లో సీడ్స్ అని కట్ చేసి సీడ్స్ అని రిమూవ్ చేసుకుంటున్నాం. ఆ సీడ్స్ తీసేటప్పుడు అందులో కూడా చాలా వాటర్ వస్తుంది, చూసారు కదా. దాన్ని పడేయకండి, ఆ వాటర్ని. దీన్ని మనం ఇలా పీసెస్ తీసుకోవచ్చు, లేకపోతే పైన పొట్టు గట్టిగా చాలా తిక్కుగా ఉంది కదా, అందుకని ఇలాగ స్పూన్తో తీసేసుకుంటే బాగుంటుంది. ఆ సీడ్స్లో కూడా చాలా లిక్విడ్ ఉంది, చూసారు కదా. ఆ జ్యూస్ దాన్ని కొండి ఇలాగా సేవ్ తోటి వడపెట్టేసుకుంటే అదంతా వచ్చేస్తుంది. ఏది ఎందుకు వేస్ట్ చేయాలి, మనం డబ్బులు ఇచ్చుకుంటున్నాం కదా, అందుకని. చూసారు కదా, ఇగోండి. ఇప్పుడు దీన్ని చాలా చక్కగా మిక్సీ వేస్తే అంత పెద్ద ముక్కలైనా కూడా సాఫ్ట్గా అయిపోతాయి. సరిపడా షుగర్ వేసుకుందాం. అమూల్ మిల్క్ పౌడర్. ఈ మిల్క్ పౌడర్ వేయగానే ఎలా ఉంటుందంటే ఈ ఫ్లేవర్ మనం తినేటప్పుడు సేమ్ రస్మలైలా ఉంటుంది. చాలా టేస్ట్గా ఉంటుంది. పిల్లలు ఈ హాలిడేస్ ఇచ్చిన టైం, సమ్మర్ టైం అంతా కూడా హాలిడేస్ కనుక బయట ఆడుతుంటారు. ఇంకా అదర్ యాక్టివిటీస్, స్పోర్ట్స్ ఇవన్నీ వెళ్ళొస్తారు కనుక ఇలా చేసి పెడితే వాళ్ళకి కొంచెం బాడీ చల్లగా ఉంటుంది. చూడండి, నేను మిక్సీ చేసుకున్నాను, ఇలా అయిందనమాట. ఇప్పుడు ఒక కప్పులోని వాటర్ తీసుకొని ఒక 5-6 స్పూన్లు వాటర్ తీసుకొని అందులో ఇది చూసారు కదా, ఒక 2 స్పూన్లు సబ్జా సీడ్స్ తీసుకుందాం. ఈ సబ్జా గింజలు కూడా చాలా చల్లదాన్ని ఇస్తుంది, చూసారు కదా. మొత్తం ఒక 2 స్పూన్లు వేసుకొని వేడి నీళ్ళలోనే, అప్పటికప్పుడు కావాలి అంటే వేడి నీళ్ళలోనే ఇలా నానబెట్టుకుంటే ఒక 2 నిమిషాల్లోనే మొత్తం అంతా కూడా నానిపోయి చక్కగా అయిపోతాయి. లేదు అంటే ఒక 15 మినిట్స్ చల్లటి నీళ్ళలోనే నానబెట్టుకోవచ్చు. చూడండి, ఇది మూత పెట్టినా కూడా కొంచెం పలుచగానే ఉంది. వేడిపోయిన మూత పెడితే గట్టిగా అయిపోతుంది. ఈ సగ్గుబియ్యంలోని ఇప్పుడు మిక్సీ చేసి పెట్టుకొని పేస్ట్ని వేసుకుంటున్నాను. చూసారు కదా, ఇందులో నేను ఎలాంటి వాటర్ కానీ ఏమీ యాడ్ చేయలేదు. మస్క్ మిలన్, ఒక మిల్క్ పౌడర్, షుగర్, అంతే. కానీ సగ్గుబియ్యం ఉడకబెట్టాక అది చల్లగా అయిపోవాలి. ఇది వేడిపోయిన తినకూడదు, చల్లగా అయిపోవాలి. ఫ్రూట్స్ని ఎప్పుడు వేడి చేయకూడదు, దాంట్లో ఉండేవన్నీ కూడా పోతాయి, పోషకాలన్నీ కూడా. కనుక సగ్గుబియ్యం చల్లగా అయిన తర్వాత ఈ మిక్సీలో వేసిన పేస్ట్ వేసుకోవాలి. దీంట్లో ఇంకా సబ్జా సీడ్స్ వేసుకుంటే ఫలుదా ఉంటుంది కదా, అలాగే ఉంటుంది సేమ్. దీన్ని మనం ఒక స్పూన్తో చక్కగా కలుపుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. మనం షాప్లోని రస్మలై ఎలా ఉంటుందో అలా ఉంటుంది. తర్వాత ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది, మంచి సువాసనతో ఉంటుందండి. పిల్లలైతే చాలా ఇష్టంగా లైక్ చేస్తారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ వీడియోకి లైక్ చేయండి, నా ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.